ప్రేమ వ్యవహారం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. మంచి చదువుతో తమ కొరకు ఉన్నత స్థాయికి చేరుకుంటారని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. తమతో పాటు ఎప్పుడు కలిసిమెలిసి ఉండే స్నేహితుడు ఇక లేడని తెలుసుకున్న తోటి స్నేహితులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. 20 ఏళ్లకే తమకు దూరమైన కుమారుణ్ణి చూసి కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రేమికురాలి ఇంటి వద్ద దాడికి యత్నించారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. క్షణక్షణం ఉత్కంఠ పరిస్థితులను ఎదుర్కొంటూ పరిస్థితిని చక్కదిద్దడంలో పోలీసుల ప్రయత్నం ఫలించింది. చిలకలగూడలో యువకుడి దారుణ హత్య, క్షణక్షణ ఉత్కంఠ, ఆచీతూచీ వ్యవహరించిన పోలీసులు. ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. నార్త్ జోన్ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అటు పోలీసులు ఇటు స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఉత్కంఠ పరిస్థితుల్లో పోలీసులు ఎదుర్కొంటూ పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసుల సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులకు సర్ది చెబుతూ పరిస్థితిని ఎట్టకేలకు చక్కదిద్దారు. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో మృతుని బంధువులు శాంతించి వెనుదిరిగారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇందిరానగర్ లో గురువారం రాత్రి 9:30 నుంచి 10 గంటల సమయంలో యువన్ అనే యువకుడిని అతి దారుణంగా 6 మంది వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. చిలకలగూడ నామలగుండు ప్రాంతంలో నివసించే యవన్ మేడిబావి ప్రాంతానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు యువన్ ను పలుసార్లు హెచ్చరించారు. వారి మధ్య గొడవలు జరిగాయి. యువన్ తల్లిదండ్రులు బొమ్మన దుర్గా శ్రీనివాసులు 4 నెలల క్రితం యాప్రాల్ బాలాజీనగర్ వద్దన్న డబుల్ బెడ్రూమ్ నివాసానికి వెళ్లారు. తల్లిదండ్రులతో కలిసి యవన్ అక్కడే ఉంటున్నాడు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యవన్ సికింద్రాబాద్ చిలకలగూడ నామలగుండు ప్రాంతంలో ఉండే పెద్దమ్మతో ఎక్కువగా ఉండేవాడు. చదువు సైతం పెద్దమ్మ వద్దే ఉండి చదువుకోవడంతో స్థానికంగా యువన్ కు మంచి స్నేహబంధం ఉంది. నామలగుండ సమీపంలోని మేడిబావికి చెందిన ఓ యువతితో యువన్ కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు పలుమార్లు యువన్ కు హెచ్చరించారు. దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి. యువన్ గురువారం రాత్రి మేడిబావి సమీపంలో ఉన్న స్నేహితుల వద్దకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని స్నేహితులు ఉండగానే యువన్ పై కత్తులతో దాడి చేశారు. యువతి సోదరుడితో పాటు బావ కీలకంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాత్రి 10 గంటల సమయంలో హత్య చేసి బైక్లపై నిందితులు పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న యువన్ ను స్థానిక గాంధీ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. డిసీజ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయి తోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత ముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ చిలకలగూడ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న యువన్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. యువన్ హత్యతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాకు గురయ్యారు. అందరితో కలివిడిగా ఉండే యువన్ కు మంచి పేరుంది. శుక్రవారం తెల్లవారుజామున నామలగుండు నివాసానికి యువన్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పరిస్థితి చెయ్యి దాటే అవకాశాలు ఉండడంతో చిలకలగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా నామలగుండు నుండి యువన్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి మేడిబావిలో ఉన్న హత్యకు పాల్పడిన నిందితుల నివాసానికి యువన్ కుటుంబ సభ్యులు బంధువులు చేరుకున్నారు. ఒకసారిగా వందలాది మంది అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హత్యకు పాల్పడిన నిందితులు ఇంటిలోనే ఉన్నారంటూ యువన్ కుటుంబ సభ్యులు 3 భవనం పైకెక్కి తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్తంలో ఉన్న యువన్ కుటుంబ సభ్యులను స్థానిక పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉత్కంఠకు దారితీశాయి.
పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ హత్యకు పాల్పడిన నిందితుల నివాసం వద్ద తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. మృతుని బంధువులు వందలాదిగా తల్లి రావడంతో చిలకలగూడ సిఐ రామకృష్ణ, ఓయూ ఏసీపీ జగన్లు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఉద్రేకంగా ఉన్న యువన్కు బంధువులకు నచ్చజెప్తూ బుజ్జగిచ్చే ప్రయత్నాలు చేసినప్పటికీ బ్యాచ్ల వారీగా మృతుని బంధువులు హత్యకు పాల్పడిన నిందితుల ఇంటిపై దాడి చేస్తే ప్రయత్నం చేస్తూనే ఉండిపోయారు. ఇక నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. మధ్యాహ్నంలోపు వారిని అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు మృతుని బంధువులకు నచ్చజెప్పారు. అయినప్పటికీ కొందరు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హత్యకు పాల్పడిన వారిని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏసీపీ జగన్, సిఐ రామకృష్ణుల పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు కష్టపడక తప్పలేదు. ఎట్టకేలకు ఆందోళన చేసిన వారిని బుజ్జగించి గాంధీ మార్చిలో శవ పరీక్ష నిర్వహించేందుకు ఆ చోటుకు రావాలని పోలీసులు నచ్చజెప్పారు. అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు మేడిబావికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసుల హామీతో మృతుని బంధువులు హంతకుల నివాసం నుండి వెళ్లిపోయారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద డీసీపీ రక్షితామూర్తి పరిస్థితిని సమీక్షించారు. నిందితుల్ని గుర్తించడం జరిగిందని, పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. నిందితుల్ని కఠినంగా శిక్షించేలా ఆధారాలు సేకరించడం జరుగుతుందని, త్వరలోనే హత్యకు పాల్పడిన నిందితుల్ని పట్టుకుంటామని డీసీపీ వెల్లడించారు. ప్రేమ వ్యవహారంతోనే హత్య జరిగిందని డీసీపీ వెల్లడించారు. స్కూల్లో పరిచయం అయ్యారు అమ్మాయి. సో వాళ్ళప్పుడు ఐ థింక్ వాళ్ళిద్దరి మధ్య కొంచెం అంటే ఫ్రెండ్షిప్ పెరిగింది. బట్ ఫ్యామిలీస్ కొంచెము దీన్ని అపోజ్ చేశారు. అండ్ కొంచెము తెలిసింది అంటే వాళ్ళు పిటిషన్ ఇచ్చింది తెలిసింది దట్ అంటే ఫ్యామిలీ కూడా వార్న్ చేశారు దట్ అమ్మాయి దగ్గర జోలికి వెళ్ళాలి. హత్య ఉదంతం చిలకలగూడ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నడి రోడ్డుపై యువకుడి హత్య సికింద్రాబాద్ లో కలకలం రేపింది. సికింద్రాబాద్ ప్రాంతంలో మత్తుపై ప్రత్యేక డ్రైవ్ను పోలీసులు నిర్వహిస్తూ నేరాలకు అరికట్టేందుకు కృషి చేస్తున్నప్పటికీ వరుస ఘటనలు అటు పోలీసులకు ఇటు చిలకలగూడ వాసులను ఆందోళనకు గురి చేస్తుంది. మాదక ద్రవ్యాల ప్రభావంతోనే సికింద్రాబాద్, చిలకలగూడ, వారాసిగూడ ప్రాంతాల్లో నేరాలు జరుగుతున్నాయంటూ మాజీ కార్పొరేటర్ సామల హేమ ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గంజాయి లాంటి మత్తు పదార్థాల ప్రభావం యువతపై అధికంగా చూపుతుందని, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని సామల హేమ డిమాండ్ చేశారు. తీసుకున్న మొదటి రోజే సీక్రెట్ ఆపరేషన్ లో అందరినీ అదరగొట్టేశారు. ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితులను చూసిన సిపి ఇక మార్పు తెచ్చేందుకు సిద్ధమయ్యారా? కొద్దిపాటి అసాంఘిక శక్తులు ఉన్నాయో, వెదర్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అమ్మడానికి లేకపోతే వాడడానికి ఉపయుక్తమైన ప్లేసెస్ మీద నిఘా ఉంటుంది. ఒకటి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా రాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలతో ఇక జల్లెడ పట్టబోతున్నారా? ఎవరిపైన అనుమానం కలిగినా ఇక నేరుగా డ్రగ్స్ టెస్టులు చేయబోతున్నారా? ఒకటి. రెండు, ఇక్కడ మైనర్స్ ని ఎవరైతే సాలిసిట్ చేస్తున్నారో అంటే ప్రాస్టిట్యూషన్ యూజింగ్ మైనర్స్, దాని మీద కూడా కొంత ఫోకస్ చేయడం జరుగుతుంది. హాస్టల్లో ఉంటున్న స్టూడెంట్స్ చేసే పనులకు ఇక యాజమాన్యాలనే బాధితులను చేయబోతున్నారా? దిల్సుఖ్ నగర్ మొదలెట్టి సికింద్రాబాద్ వరకు అర్ధరాత్రి తనిఖీలతో బెంబెలెత్తిస్తున్న సిపి సుమతి నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? మత్తుపై కొరడా జులిపించాలి. జులైల కథకు చరమగీతం పాడబోతున్నారా? ప్రత్యేకంగా నేరాల అడ్డుకట్టకు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో డ్రోన్లతో నిఘా పెట్టబోతున్నారా? వాచ్ ఫోకస్. సిపి సుమతి ఫిక్స్ అయ్యారా? ఈనాటి ప్రత్యేక కథనం. మూడవది, టైమ్లీ పోకుండా హాస్టల్స్ లో ఎవరైనా అంటే పోకూడని వాళ్ళు కూడా హాస్టల్స్ లో తిరగడానికి ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో హాస్టల్ యొక్క యాజమాన్యం పైన కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి రోజే దిల్సుఖ్ నగర్ లో సెక్యూరిటీ లేకుండా సివిల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పరిస్థితులను నేరుగా పరిశీలించిన సిపి సుమతి ఇక అదే బాటలో ప్రయాణాలు సాగిస్తున్నారు. దిల్సుఖ్ నగర్ తోనే అంతా ముగిసిపోయిందని అందరూ అనుకుంటే అదొక్కటే కాదంటూ గతనాడు అనుభవం ఉన్న సికింద్రాబాద్ లో కూడా రాత్రి సమయంలో చక్కర్లు కొడుతూ జూబ్లీ బస్టాండ్ వరకు తన ప్రయాణం సాగించినట్లు సమాచారం. అయితే ఇక్కడ దిల్సుఖ్ నగర్ లాంటి పరిస్థితులు అక్కడ కనిపించకపోవడంతో లైట్ తీసుకోగా ఇక ప్రత్యేకంగా మార్పు తీసుకురావాల్సిన పరిస్థితులపై అధ్యయనం చేశారు. సికింద్రాబాద్ లో గతంలో డీసీపీగా పనిచేస్తున్న సమయంలో 20కి పైగా హత్యా కేసులు చూసిన సుమతి ఐపీఎస్ ఈ పరిస్థితులను గమనిస్తూనే అన్ని చోట్ల మార్పు కోసం తన వంతుగా అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే కాకుండా డ్రోన్ పోలీసింగ్ జరుగుతుంది ఈ ఏరియాలో. సడన్లీ ద డ్రోన్ విల్ కమ్, ఇట్ విల్ మూవ్ ఇన్ పర్టికులర్ ఏరియాస్, ఇట్ విల్ క్యాప్చర్ ద పిక్చర్స్, ఇట్ విల్ క్యాప్చర్ ద వీడియోస్. ఆ వీడియోస్ పోలేం కాబట్టి ఈ హాస్టల్ ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో 1 డే స్ట్రాంగ్ ఆపరేషన్ లో మొదలెట్టిన సిపి ఎక్కడైతే వస్తావా అని అడిగారో ఆ చోట నుంచి మార్పు తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు.
అందులో భాగంగా హాస్టల్లోని స్టూడెంట్స్లు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతుండటంతో దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో హాస్టల్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. వేలాది మందికి మత్తుకు బానిసవుతున్న పరిస్థితులపై తమ టీంతో అవగాహన కార్యక్రమాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇకపై రాత్రి సమయంలో అందరి కదలికలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. టెక్నాలజీ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సీసీ కెమెరాలతో డేగకనుతో వాచ్ చేస్తామంటూ స్పష్టం చేయడంతో పాటు అనుమానం వస్తే వారికి అక్కడే డ్రగ్స్ టెస్టులు సైతం నిర్వహిస్తామంటూ స్పష్టం చేశారు. ఒక్కసారి చిక్కితే వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని స్టూడెంట్స్ గుర్తుంచుకోవాలని తెలియజేయడంతో పాటు మత్తు పదార్థాలు విక్రయించే పాన్ షాపులపై నిఘా ఉంటుందని, తమ పెట్రోలింగ్ సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారంటూ కితాబునిచ్చారు. మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఏరియాని నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా స్లోగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమేటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా, అంటే డైరెక్ట్గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జులాయిలపై ఆపరేషన్లతో తన మార్కును మల్కాజ్గిరి కమిషనరేట్ లో సుమతి పదిలం చేసుకోగా, అదే దూకుడితో సికింద్రాబాద్ లో కూడా సీక్రెట్ గా ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇకపై పోలీసులకు ఉరుకుల పరుగుల జీవితం మొదలు కానుండగా ఇక కొత్తగా డ్రోన్ కెమెరాలు కూడా రంగంలోకి దింపుతుండడం విశేషం. బాహుబలిని తలపించే సన్నివేశాలతో కూడిన సెట్టింగ్లు, చీమ చిట్టుకుమన్నా తెలిసిపోయేలా సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాట్లు, ఎంత జోరు వాన వచ్చినా కనీసం చుక్క కూడా మీద పడకుండా జర్మన్ టెంట్లు, లక్షలాది మంది వచ్చినా కాస్త కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా కూర్చునే ఏర్పాట్లు, ఆహ్వానం పలికేందుకు వేలాది మంది మహిళలు, సభకు చేరే వరకు కళాకారుల నృత్యాలు. ఏంటి ఇదేమైనా బాహుబలి సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? కానే కాదు. ప్రధాని నరేంద్ర మోదీ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లివి. బాహుబలి సన్నివేశాలను తలపించేలా నేడు ఏర్పాట్లు జరుగుతుండగా 1,00,000 కాదు 2 లక్షల మందితో విజయం సాధిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు స్పష్టం చేస్తున్నారు. కంటోన్మెంట్ పెరేడ్ గ్రౌండ్ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి ముస్తాబవుతుంది. బీజేపీ నేతలంతా సభ విజయవంతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అదే పనిపై నిమగ్నం కాగా ఈరోజు గ్రౌండ్ మొత్తంగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గ్రౌండ్ మొత్తంగా ఇంచ్ టు ఇంచ్ అటు బాంబు స్క్వాడ్ తనిఖీ చేయగా, చిన్న మొల భూమిలో పాతుకుపోయినా సరే దాన్ని బయటకు తీసి పూర్తిగా పరిశీలించి అక్కడి నుంచి తొలగించారు. ఇక జర్మన్ టెంట్ల ఏర్పాటంటే సర్వసాధారణం కాకపోయినా వాటిని సెట్టింగ్లను ఏర్పాటు చేసే సన్నివేశం ఏకంగా బాహుబలిలో విగ్రహాన్ని నిలబెట్టే సన్నివేశాన్ని తలపించేలా సాగింది. పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ప్రధాని సభ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పరిశీలించారు. గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ప్రత్యేకంగా మహిళా మోర్చా విభాగంతో సమావేశమయ్యారు. పార్టీ తరఫున మహిళా విభాగం ప్రత్యేకంగా 1000 మందితో స్వాగతం పలకడం జరుగుతుందని, సభ ఏర్పాటుతో ప్రత్యేకంగా కార్మికులు రేయింపవళ్లు పనిచేస్తున్నారంటూ రామచంద్రరావు తెలియజేశారు. సుమారు 2 లక్షల మందితో సభను విజయవంతం చేస్తామన్న ధీమాను రామచంద్రరావు వ్యక్తం చేశారు. ఈరోజు గ్రౌండ్ లోకి ఎంట్రీని సామాన్యులకు నిలిపివేయనుండగా రాత్రి నుంచి ఎస్పీజీ కమాండర్లు పూర్తిగా గ్రౌండ్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పెరేడ్ గ్రౌండ్ ఈ యొక్క బహిరంగ సభలో 2 లక్షల పైగా జన సమీకరణ చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి రీతిలో ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో డ్రోన్ లైటింగ్ కెమెరాలు, లేజర్ లైట్లు, బేగంపేట్, బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధం అంటూ మల్కాజ్గిరి కమిషనరేట్ నుంచి ప్రెస్ నోట్ జారీ చేయగా, ఆదివారం జరగబోయే సమావేశం బీజేపీ నేతల ఆశలను ఎంతవరకు ఉత్సాహపరుస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడమే కాదు, సిఎస్ఆర్ ఫండ్ తీసుకువచ్చి పాఠశాలల అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన ప్రయత్నానికి పాఠశాల ఉపాధ్యాయుల నుండి ప్రశంసలను శ్రీ గణేష్ అందుకున్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ సంస్థ సహకారంతో ₹1 కోటితో మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషి చేశారు. గతంలో పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి ఉపాధ్యాయులు పాఠశాలలో నెలకొన్న సమస్యలను తీసుకెళ్లారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించాలని భావించినప్పటికీ ఆలస్యం అవుతుండడంతో ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఎన్జీఓ సంస్థల సహకారంతో ₹1 కోటితో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేశారు. నవ కంటోన్మెంట్ నిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ రెజిమెంట్
ఎక్స్పెరిమెంటల్ బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కొరకు కృషి చేశారు. మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ ట్రస్ట్ సభ్యులను ఒప్పించి ₹1 కోటి పాఠశాల అభివృద్ధి కొరకు ఖర్చు చేయాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి ట్రస్ట్ సభ్యులు ముందుకు రావడంతో శుక్రవారం పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. ప్రభుత్వం నుండి అనుమతులు ఇప్పించి త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని శ్రీ గణేష్ తెలిపారు. ట్రస్ట్ సహకారంతో ₹1 కోటి కేటాయించడం పట్ల శ్రీ గణేష్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, ధర్మకర్త నద్దికట్టి రవి, మరియన్, రోజారియాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబోయిన వైష్ణవి యాదవ్, చిరబోయిన సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, శేఖర్, ముద్రాజులతో పాటు పలువురు పాల్గొన్నారు. పెద్ద ప్రాజెక్ట్ చేయాలి. భవిష్యత్తులో పిల్లలు బాగా చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాల్లో సక్సెస్ వస్తుంది. ఈ స్కూల్స్ బాగుండాలి. స్కూల్స్లో ఎన్విరాన్మెంట్ కావాల్సింది ఏ విధంగా అయితే ప్రైవేట్ సమ్మర్ క్యాంపులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఈ సమ్మర్ క్యాంపుల ద్వారా ఎంతో ప్రతిఫలం పొందగలుగుతారంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని ఈ లైబ్రరీలో సాంకేత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ సమ్మర్ క్యాంపును తలసాని ప్రారంభించారు. 23 రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంపు కొనసాగనుండగా 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటూ సూచించారు. ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులో పిల్లల కోసం అబాకస్, పెయింటింగ్, ఇంగ్లీష్, పజిల్స్తో పాటు పలు పోటీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థికంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ వంతుగా నిరుపేదల విద్యాభ్యాసానికి సహకారం అందిస్తూ సంకేత్ ఆర్గనైజేషన్ చేస్తున్న కార్యక్రమాలపై తలసాని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, సాంకేత్ సంస్థ అధ్యక్షులు మమత, ఫౌండర్ మురళి, నాయకులు సురేష్ గౌడ్, రమేష్ గౌడ్, గోపి, కర్ణాకరెడ్డి, రాజేష్, ముద్రాజ్, బాలరాజ్, ఖలీల్, పీయూష్ గుప్తా, అర్జున్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. వందల కోట్ల రూపాయలు వచ్చాయి అంటున్నారు. మరి ఎక్కడికి పోయాయి? కనీసం ఒక డ్రైనేజ్ రిపేర్ చేసేంత బడ్జెట్ కూడా కంటోన్మెంట్ వద్ద లేదా అంటూ మైనార్టీ నాయకులు మండిపడ్డారు. లైవ్ లోనే ఇంజనీర్ కు ఫోన్ చేస్తే కనీసం అటు నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇలాంటి ఇంజనీర్లు వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 3 నెలలుగా కంటోన్మెంట్ బోర్డు చుట్టూ తిరుగుతుంటే ఇదిగో అదిగో అంటూ టైం పాస్ చేస్తున్నారని, ఇక ఇంజనీర్ కృష్ణకాంత్ రెడ్డి మాత్రం తనకు ఏం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మసీద్లో నమాజు పూర్తి చేసిన అనంతరం ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలపడమే కాదు, ప్రధాని మోదీ సమావేశం ఉందని అధికారులు ఇంకా పెండింగ్ లో పెడితే ఇక ఊరుకోమంటూ హెచ్చరించారు. अवाम जो है सो दुनिया का तकलीफ में है. मैं जो है सो रिक्वेस्ट करके बोल रहा हूँ, दो हाथ जोड़ के बोल रहा हूँ, ये काम जो है सो किसके जरिए से होता, कैसा कराते कराइए. ऐसा नहीं है कि हम ही करना बोल के मैं नहीं बोल रहा हूँ, लेकिन काम में रुकावट मत बनिए, काम को अंजाम दीजिए, क्योंकि आने वाले वक्त में यहाँ की पब्लिक जो है सो आपको दुआ दे और यहाँ की पब्लिक जो है सो सेहतमंद जिंदगी गुजारे. కంటోన్మెంట్ రసూల్పురాలోని ఇందిరామానగర్ లో డ్రైనేజీ పరిస్థితి ఇది. గత 3 నెలలుగా డ్రైనేజీ సమస్యలతో స్థానికులు ఇబ్బంది పడుతుండగా చివరికి ఇండ్లలో కూడా డ్రైనేజీ నీరే వస్తుండటంతో వారంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే డ్రైనేజీ నీటితో మంచినీరు కలిసి సరఫరా జరుగుతుండగా తాము ఆసుపత్రి పాలయ్యే వరకు అధికారులు స్పందించరా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కంటోన్మెంట్ బోర్డు ముందు నిరసన తెలిపేందుకు నమాజ్ అనంతరం అంతా సిద్ధం కాగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇక తమ నిరసన కార్యక్రమాన్ని ఇందిరమ్మనగర్ లో మసీద్ వద్ద గల్లీలో నిర్వహించారు. నమాజ్ కూడా వెళ్లే పరిస్థితి లేకుండా రోడ్డు మీద డ్రైనేజీ నీరు పొంగి ప్రవహిస్తుందని, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి అంటూ తెలియజేస్తూ రాజకీయాల్లో కాదు, ఇన్వెస్ట్మెంట్ మా డ్రైనేజీ మీద పెట్టండి అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన తెలిపారు. ఈ డ్రైనేజీ వలన స్థానికులంతా ఇబ్బంది పడుతున్నారని, ఇంజనీర్ కృష్ణకాంత్ రెడ్డి చర్యలు తీసుకోవాల్సింది పోయి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటూ సీనియర్ నాయకులు యాసిన్ ఆరోపించారు. ఇలాంటి ఇంజనీర్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలగజేసుకుని సస్పెండ్ చేయించాలని, ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్టీలకు అతీతంగా తమ పక్షాన రావాలంటూ వారు కోరారు. ये गंदगी देख सकते हैं, जो पानी की गंदगी है. तकरीबन 3 महीने से मैं जो है सो कंटोनमेंट बोर्ड को फिर रहा हूँ. मैं इंजीनियर कृष्णकांत रेड्डी को सस्पेंड करना बोल के मैं डिमांड कर रहा हूँ. इमीडिएट सस्पेंड करना कृष्णकांत रेड्डी को, क्योंकि पर्सनली लेके ये इंजीनियर जो है सो काम को नहीं करा रहे हैं, जबकि सीओ साहब बोलने के बाद तो सब ये प्रोटेस्ट कर रहे हैं. ये प्रोटेस्ट हमको कंटोनमेंट बोर्ड में करना था, लेकिन प्राइम मिनिस्टर आने की वजह से वहां पर पूरे ऑफिसर बिजी रहने की वजह से हम कंटोनमेंट में 10 तारीख को जो प्राइम मिनिस्टर आ रहे, इसी वजह से कोई ऑफिसर अवेलेबल नहीं है और सीओ भी अवेलेबल नहीं है बोले तो हम प्रोटेस्ट यहाँ मस्जिद के पास कर रहे हैं. సమస్య పరిష్కారం మాట దేవుడు, కనీసం రెస్పాండ్ కావాల్సిన అధికారులు కూడా సమాధానం ఇవ్వకపోవడంతో వారందరికీ కాల్చుకు వస్తుండగా
శుక్రవారం నమాజ్ అనంతరం ఇదే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి తామేమి కోరుకుంటున్నామో వారంతా కలిసి తెలియజెప్పేలా మరి అధికారులు ఎమ్మెల్యే ఇకనైనా స్పందిస్తారా లేక వారి బతుకులు మారవంటూ వదిలేస్తారా అన్నది వేచి చూడాలి. ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చేసిన సేవా కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభినందనలతో ముంచెత్తారు. ప్రజా దాహర్తిని తీర్చేందుకు ఆయన ఏర్పాటు చేసిన చల్లటి చలివేంద్రంపై సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృతజ్ఞతలతో అంతా ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలంటూ తెలియజేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని సిటీ లైట్ ప్రధాన కూడలి వద్ద చల్లటి కూల్ వాటర్తో కూడిన చలివేంద్రాన్ని రామ్ గోపాల్పేట డివిజన్ సీనియర్ నాయకుడు త్రికాల మనోజ్ కుమార్ ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలి కావడంతో ఎంతో మంది వాహనదారులు పాదాచారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా త్రికాల మనోజ్ కుమార్ ఈ ఆలోచన చేయగా నేడు చలివేంద్రాన్ని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ ప్రారంభించారు. ప్రజల దాహర్తిని తీర్చడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అభినందించడంతో పాటు అందరికీ ఎండలు మండిపోతున్న వేళ ఇలాంటి చలివేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలంటూ సూచించారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న వేళ మంచినీటి కోసం అంతా విలవిల్లాడుతున్నారని, కానీ ఇలాంటి చలివేంద్రాలు కాస్తైనా దప్పిక తీర్చుకునే అవకాశం ఉంటుంది అంటూ కోట నీలిమ తెలియచేయగా తన వంతుగా అంటూ పలు చోట్ల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది అంటూ త్రికాల మనోజ్ తెలియజేశారు. కార్యక్రమంలో రఘు ముద్రాజ్, పెరమాల చందు, దుర్గయ్య, జయకృష్ణ, ఎల్లేష్, యాసిన్, శ్రీకాంచారి, హేమంత్ సింగ్, సత్య, ఎస్ఆర్ శివకుమార్, బలవన్ బాయ్, లాలాబాయ్, రఘు యాదవ్, శీలం జయ, సరిత, నాగరాజ్, వెంకటేష్, యాదగిరి, ఆధార్తో పాటు పలువురు పాల్గొన్నారు. పదవి లేకపోయినా సేవ చేసేవారికి అవేమీ అడ్డు కాదని సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా నిరూపించారు. గత పాలకులు చేయలేని పనిని తాను చేసి చూపించి ప్రశంసలు అందుకున్నారు. 30 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి మరోసారి తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా తన ప్రత్యేకతను చాటుకున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ ఈస్ట్ మారేడుపల్లి వాల్మీకి నగర్ బస్తీలో పబ్లిక్ బోర్కు విద్యుత్ సరఫరా లేక నిలిచిపోయింది. 3 ఫేజ్ కరెంట్ లేకపోవడంతో బోర్కు విద్యుత్ సరఫరా అందక మూలపడింది. స్థానికంగా నీటి సమస్యతో వాల్మీకి నగర్ బస్తీవాసులు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గంగా మరో చోటు నుండి విద్యుత్ కనెక్షన్ తీసుకుని బోర్ను నడిపిస్తూ వస్తున్నారు. ఎలాగైనా శాశ్వత పరిష్కారం చూపించాలని పట్టుదలతో ముందుకు సాగిన తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా విద్యుత్ శాఖ అధికార సహకారంతో నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటుతో పాటు 3 ఫేజ్ వైరింగ్ ఏర్పాటు చేయించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని 3 ఫేజ్ కనెక్షన్ ఇవ్వడంతో ఇక బోరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాను అందిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కొరకు వాల్మీకి నగర్ బస్తీవాసులు ఎదురుచూస్తూ వస్తున్నారు. పలుసార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా వాల్మీకి నగర్ బస్తీలో నెలకొన్న సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సమస్య పరిష్కారానికి మార్గాలను తెలుసుకుని విద్యుత్ శాఖ అధికారులను కలుస్తూ ఆయన చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. అధికారులు నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 3 ఫేజ్ కనెక్షన్ ఇవ్వడంతో బస్తీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సతీష్ కుమార్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. బస్తీ మాది వాల్మీకి నగర్ బస్తీ కాబట్టి మాకు 3 ఫేజ్ కరెంట్ చేయము. కరెంట్ ఇక్కడ సతీష్ మాకు మాట్లాడాను, అది తీసుకొచ్చిండు. బోరింగ్ కానీ వైర్ కానీ ఇవన్నీ వేసేందుకు మాకు ఎవ్వరు చేయలేదు. మాకు అన్ననే ముంగట పడి మాకు అన్ని విధాలు మాకు చేయలేదు. కొన్ని నెలలుగా మూగపోయిన బోర్కు 3 ఫేజ్ కరెంట్ సరఫరా రావడంతో నీటి ప్రవాహంతో స్థానికుల ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా మారింది. మోండా డివిజన్ బీజేపీలో ఆదిత్యపోరు కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ రగడా నెలకొంది. మోండా డివిజన్లో పలు చోట్ల బీజేపీ సీనియర్ నాయకులు శరత్ సింగ్ ఠాకూర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ ఫ్లెక్సీలను తొలగించి అదే స్థానంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని ఓ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. శరత్ సింగ్ ఠాకూర్ అనుచర వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాజీ కార్పొరేటర్ కొంత దీప్ కా భర్త కొంత నరేష్ ఫ్లెక్సీలను తొలగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఫ్లెక్సీలను తొలగిస్తున్న వీడియోలు ఓ వర్గం నాయకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం కలకలం సృష్టించింది.
కంటోన్మెంట్ మోండా డివిజన్లో తన మార్కును పదిలం చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెరుబోయిన బద్రీనాథ్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా పలు రకాల ఉచిత వైద్య పరీక్షలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించగా ఇచ్చిన మాట ప్రకారం నేడు 96 మందికి తన వంతుగా అంటూ కళ్లజోడ్లను పంపిణీ చేశారు. గతంలో నేత్ర పరీక్షలు చేసుకున్న వారిలో 96 మందికి స్పెక్స్ను అందించవలసి ఉండగా నేడు హిల్ స్ట్రీట్ రెజిమెంటల్ బజార్లోని ప్రభుత్వ స్కూల్లో కళ్లజోడ్ల పంపిణీ కార్యక్రమాన్ని బద్రీనాథ్ యాదవ్ చేపట్టారు. ఆరోగ్య పరీక్షలు చేయించడమే కాకుండా బాధ్యతగా తమ వంతుగా అంటూ పూర్తి సహకారం అందే వరకు కృషి చేసిన బద్రీనాథ్ యాదవ్కు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 10న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని తాజా మాజీ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ డివిజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మోండా డివిజన్లోని బారడపల్లి నెహ్రూ పార్కులో సీనియర్ సిటిజన్స్ తో కొంత దీప్ నరేష్ సమావేశమయ్యారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభ ఆహ్వాన పత్రికలు వారికి అందజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు అశేష జనవాహినితో వెళ్లనున్నట్లు కొంత దీప్ నరేష్ తెలిపారు. దీనిలో భాగంగా డివిజన్లో జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందన్నారు. కంటోన్మెంట్ తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో ఐపీఎల్ క్రికెటర్ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సన్ రైజర్స్ టీం మెంబర్ గా ఉన్న అనికేత్ వర్మ ఈ రోజు తాడ్బంద్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఓ సాధారణ భక్తుడిగా విచ్చేశారు. ఎన్ఎస్యుఐ నాయకుడు ఆదిత్య యాదవ్ ఆయనకు స్వాగతం పలకగా వారి స్వాగతం అందుకుంటూ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆదిత్య యాదవ్ కు ఉన్న మిత్రబంధంతో అనికేత్ వర్మకు ఆహ్వానం పలకగా ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయ భవ అంటూ దీవెనలు అందించి స్వామివారి పూలహారాలను అందించారు. ఆదిత్య యాదవ్ ప్రత్యేకంగా సన్మానించి బ్యాటింగ్ లో మంచి రికార్డును సాధించాలంటూ తన వంతుగా బెస్ట్ ఆఫ్ లక్ ను తెలియజేశారు. ఆదిత్య యాదవ్, కుష్ అగర్వాల్, సుశాంత్ తో పాటు పలువురు అనికేత్ వర్మను కలిసి సన్మానించారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో మాజీ కార్పొరేటర్ రాసూరి సింత స్థానిక ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమంతో అధికారులు దిగివచ్చారు. నెలల తరబడి పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్డు పనులను రాత్రికి రాత్రి పూర్తి చేశారు. 45 రోజులుగా రోడ్డు తవ్వకాలు జరిపి వదిలేయడంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. గురువారం మెట్టుగూడ డివిజన్ ప్రజలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి మద్దతుగా మాజీ కార్పొరేటర్ రాసూరి సింత ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి అధికారుల తీరు పట్ల మండిపడ్డారు. గురువారం రాత్రి జీహెచ్ఎంసీ అధికారులు పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్డు పనులను పూర్తి చేశారు. ధర్నా చేపడితే కానీ అధికారులు అభివృద్ధి పనులు నిర్వహించడం లేదంటూ రాసూరి సింత మండిపడ్డారు. ఎట్టకేలకు సీసీ రోడ్డు పనులు పూర్తి చేయడం పట్ల రాసూరి సింత హర్షం వ్యక్తం చేశారు. అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి 1,50,000 రూపాయల ఎల్ఓసి పత్రాన్ని మంజూరు చేయించి లబ్ధిదారునికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి అందజేశారు. కంటోన్మెంట్ 1వ వార్డుకు చెందిన అబ్దుల్ లతీఫ్ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జక్కుల మహేశ్వర్ రెడ్డిని ఆశ్రయించగా బేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో ఎల్ఓసికి దరఖాస్తు చేయించారు. లతీఫ్ కు మంజూరైన ఎల్ఓసి పత్రాన్ని ఆయన కుమారుడు అబ్దుల్ ఉమర్ కు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, వార్డు మైనార్టీ అధ్యక్షుడు ఆసిం ఖాన్లు శుక్రవారం అందజేశారు. మోండా డివిజన్లో వీఆర్ఎస్ పార్టీ నాయకులు యాక్టివ్ అయ్యారు. తమ ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తూ డివిజన్ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో మోండా డివిజన్ బండిమెట్, మారుతి వీధి, నాలా బజార్, టకారా బస్తీ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ సారథ్యంలో సీనియర్ నాయకులు నాగేందర్, బోదల సత్యనారాయణ, వెంకటేష్, అమర్, రాజు, వాసు, బిన్ను, సంతోష్, మురళి, ఈశ్వర్ తదితరులు మోండా డివిజన్ లో పర్యటించి స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు డివిజన్ బీఆర్ఎస్ నాయకులు సూచించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. పొన్నం ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ గణేష్ కోరారు. ఒకరికొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందిస్తున్న సహాయ సహకారాల పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వాళ్లు సంకి రవీందర్, మారుతి గౌడ్, రాకేష్ తదితరులు ఉన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ తుకారం గేట్లో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజు సాగర్ పరిశీలించారు. ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ వద్ద ఉంటూ డివిజన్ ప్రజలకు కార్యక్రమంపై అవగాహనను రాజు సాగర్ కల్పించారు. రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదర్ సంతోష్ సూచన మేరకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందని రాజు సాగర్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మీపతి ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీఎల్ఓలతో కలిసి ఇంటింటికి వెళ్లి బూత్ల వారీగా ఓటర్ల జాబితా వివరాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, తమ ఓటు హక్కును పరిశీలించుకోవాలని లక్ష్మీపతి సూచించారు. సీనియర్ నాయకులు కుమార్, రాజు, ఏసూరి శ్రీనివాస్, ఎండి అషం, వెంకటేష్ గౌడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. బన్సిలాల్పేట డివిజన్ అధ్యక్షుడిగా ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ పలు సలహాలు, సూచనలను వెంకటేశం, రాజు అందజేశారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బన్సిలాల్పేట డివిజన్లో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. గొల్ల కొమరయ్య కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమాన్ని పరిశీలించి డివిజన్ ప్రజలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ రాజేందర్, మైనార్టీ సీనియర్ నాయకుడు అబ్బాస్, ఉద్యమ నాయకుడు నాగభూషణంతో పాటు పలువురు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆదేశాలతో ఆ మహిళా నేత దూకుడు పెంచారు. ఎక్కడ కార్యక్రమం జరిగినా మైహూనా అంటూ అక్కడ కార్యక్రమంలో పాల్గొనగా తన వంతుగా ఓటర్ సర్వేపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఓటర్ ఓటు హక్కు పొందేలా తన ప్రయత్నం సాగుతూనే ఉంటుందంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మురారి స్మితా గౌడ్ తెలియజేశారు. సికింద్రాబాద్ తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఓటర్ జాబితా సవరణ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్లకు తన వంతుగా పలు సలహాలు, సూచనలు అందించడంతో పాటు బీఎల్ఓల వెంట నిలిచి తన వంతుగా పలు సలహాలు, సూచనలు అందించి తార్నాక డివిజన్ ఓటర్ సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణలో తమకు స్థానం దక్కటం పట్ల టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరులో నిర్వహించే మహానాడు 2026 కార్యక్రమంలో భోజనాలయ ఏర్పాటు కమిటీలో జనగామ నరసింహరావుకు స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు నారా లోకేష్ కు కృతజ్ఞతలను జనగామ నరసింహరావు తెలిపారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడు కార్యక్రమాల కమిటీలో అవకాశం దక్కుతుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ గోపాల్పేట డివిజన్లో మాజీ కార్పొరేటర్ చిర్ర సుచిత్ర శ్రీకాంత్ అధికారులతో కలిసి పర్యటించారు. పలు చోట్ల పెండింగ్లో ఉన్న పనులను పరిశీలించారు. నత్తనడకన పనులు కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అధికారులకు తెలియజేశారు. కృష్ణానగర్లో పర్యటిసి రోడ్డు పనులతో పాటు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్ సమస్య నెలకొందని స్థానికులు మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రావంతి, ఏఈ శేఖర్లకు సమస్యను వివరించారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు. కాలనీ అధ్యక్షుడు ప్రవీణ్, కాలనీ వాసులు రాజేందర్, అజయ్, శ్రీనివాస్, గౌతమ్, వాసుతో పాటు బీజేపీ నాయకులు మదన్, శ్రీనివాస్, శ్రీధర్, మహేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేసేలా సికింద్రాబాద్ బౌద్ధనగర్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ఈ నెల 10న జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా కోరారు. బౌద్ధనగర్ డివిజన్ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు స్వరూప గౌడ్ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రమ, రాజామణి, భాను, ప్రభా, సుజాత, శోభ, లావణ్య, కవిత, నాగమణి, కళావతి, సుశీల, పద్మ, లలిత తదితరులు పాల్గొన్నారు. నేపాల్ గ్యాంగ్ మరో మహిళ ప్రాణాలు తీసింది. నేపాలీలను పనిలో చేర్చుకునే సమయంలో జాగ్రత్త అంటూ పోలీసులు పదే చెబుతున్నా ఆ విషయంలో మార్పు రాకపోగా ఈసారి ఏకంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ భార్యని హత్య చేసి తమ పనితనంను నేపాలీ గ్యాంగ్ నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య సునందంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఏడాది కిందట నేపాల్కి చెందిన మహిళను పని మనిషిగా పెట్టుకున్నారు. అయితే బాగానే పనిచేస్తుందన్న నమ్మకాన్ని ఆ మహిళ మీద పెంచుకోగా ఈరోజు ఉదయం రక్తపు మడుగులో సునంద కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. నోట్లో గుడ్డలు కుక్కి ఆమె అరవకుండా చేసి హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో నేపాలీ పని మనిషి ఉడాయించింది. అయితే వారి కుటుంబ సభ్యులు పై అంతస్తులోనే ఉండగా కాస్త కూడా సౌండ్ రాకుండా మరొకరి సహాయంతో ప్రాణాలు తీసి ఈజీగా వెళ్ళిపోయింది. గతంలోనే కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ కల్నల్పై దాడి చేసి దోచుకు వెళ్లిన ఘటన మరవకముందే మరో సంఘటన బయటపడగా ఇకపై నేపాలీలను పనిలో పెట్టుకునే సమయంలో జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.